ఇది ఒకటవ కోరిక. నీ వల్ల సృష్టించబడినటువంటి ఏ ప్రాణి వల్ల నాకు మరణం కూడదు. నా అంతర్బహిర్దివా వక్తమన్యస్మాదపి చాయుధైః న భూమౌ నాంబరే మృత్యుః న నరైర్న మృతైర్న మృగైరపి. లోపల గాని బయట గాని పగలు గాని రాత్రి గాని రుద్ర బ్రహ్మాదులైనటువంటి ఇతరుల చేత సృష్టించబడినటువంటి వస్తువుల వల్ల కానీ, అంటే బ్రహ్మ సృష్టి కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే రుద్రుడు బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళ చేత, ఇతడు బ్రహ్మదేవుడే రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళ చేత సృష్టించబడినటువంటి వస్తువుల వల్ల కానీ, అస్త్రముల వల్ల కానీ, భూమి యందు కానీ, ఆకాశమునందు కానీ, మనుష్యుల వల్ల కానీ, మృగములు మొదలైనటువంటి పశువుల వల్ల కానీ నాకు మరణం ఉండకూడదు. ఇవి చాలా భాగం వచ్చేసాయి. ఇక ఇంకేం మిగిలినవి ఉండవు. యసుభిర్వా సుమద్భిర్వా సురాసురమహోరగైః అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినాం సర్వేషాం లోకపాలానాం మహిమానాం యథాత్మనః తపోయోగ ప్రభావానాం యన్నరిష్యతి కర్హిచితు. మహాత్మా బ్రహ్మదేవా, ప్రాణులు, ప్రాణము లేనివి, దేవతలు, దైత్యులు, మహాసర్పములు, వీటి వేటి చేత నాకు మరణం ఉండకూడదు. నీవు ప్రతిపక్షహీనుడవు. నువ్వు సర్వదేహులకు కూడా సర్వలోకపాలులకు కూడా ఏకైక అధిపతివి. నువ్వు మహిమ కలిగినటువంటి వాడు. నన్ను కూడా అలాగే చేయి. నువ్వెంతటి పరాక్రమం, నువ్వెంతటి ప్రతాపవంతుడు, నీవెంతటి మహిమాన్వితుడు, అంతటి మహిమాన్వితుడిని చేయి నన్ను. తపఃప్రభావ సంపన్నులైనటువంటి వ్యక్తులకు లభించేటటువంటి నశింపనటువంటి అణిమాది అష్టశక్తులు ఉంటాయి. అణిమాది ఐశ్వర్యములు, సిద్ధులన్నారు వీటిని. అణిమ, మహిమ, లహిమ, గరిమ, ప్రేకామ్య సిద్ధి, వసిత్వ సిద్ధి, ఈసిత్వ సిద్ధి 8. ఈ అష్టసిద్ధులు కూడా నాకు ఇవ్వవలసినది అని అవకాశం ఉన్నటువంటి అన్ని కోరికలు కోరేశాడు. మరణం లేకుండా వరం ఇవ్వమంటే భగవంతుడు ఇవ్వడేమోనని మరణం ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో ఆ అవకాశాలన్నీ కూడా కలిసి వచ్చేటట్టుగా వరాలు కోరాడు. బ్రహ్మదేవుడు ఇంకివ్వాలి, తప్పుతుందా? ఇస్తాడు. హిరణ్యకశిపుడు అంటున్నాడు పోతన్న గారి మాటలు. గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్, పంచభూతాలు పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశం, ఈ 5 పంచభూతాలు. పంచభూతాల వల్ల నాకు మరణం ఉండకూడదు. దిక్కులన్ రేలన్ ఘ్రస్రములన్, రేలన్ అంటే రాత్రి గాని పగలు గాని, తమః ప్రబల భూనిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. పగలు గాని రాత్రి గాని చీకటిలో గాని వెలుగులో గాని ఇంకేం మిగులుతుంది? నన్ను మృత్యువు చేరకూడదు. రాక్షసుల చేత గాని, దేవతల చేత గాని, మృగముల చేత గాని, నరుల చేత గాని, నాగేంద్రముల చేత గాని నాకు మరణం సంభవించకూడదు. ఎటువంటి యుద్ధంలోనైనా ఏ అస్త్రము శస్త్రము చేత కూడా చంపబడకూడదు. అటువంటి మరణము లేనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించవలసినది బ్రహ్మదేవ. నాకు యుద్ధాలలో ఎదురు లేనటువంటి పరాక్రమం కావాలి. దిక్పాలకులను తలదన్నేటటువంటి ఘనత రావాలి. నేను 3 లోకాల మీద కూడా దిగ్విజయాన్ని సాధించగలగాలి. అటువంటి వరాలు నాకు ఇవ్వవలసినది అని కోరాడు. ఇంకా అతన్ని చంపాలంటే ఏదో మార్గం వెతుక్కోవాలి పరమాత్మ. ఇవన్నిటినీ కూడా లెక్కలో పెట్టుకుంటూ, లెక్క చూసుకుంటూ, ఇవి లేనటువంటి విచిత్రమైనటువంటి ఆకారం బ్రహ్మదేవుడు సృష్టి కాకుండా రాగలిగితేనే దాన్ని చంపడానికి వీలవుతుంది. నాయన, అన్న, కశ్యపపుత్ర,
దుర్లభములైనటువంటి వరములు అడిగావయ్యా. ఇవి ఎవరికీ కూడా పొందడానికి సాధ్యమైనటువంటివి కావు. పూర్వం ఎవరూ కూడా ఇటువంటి వరములు అడగలేదు, నేను వాళ్ళకి ఇవ్వను లేదు. నీకు మాత్రం ఇష్టంతో నీవు కోరినటువంటి వరాలన్నీ కూడా ఇస్తున్నాను. మంచి బుద్ధితోటి, మంచి గుణములతోటి జాగ్రత్తగా క్షేమంగా జీవించవలసినది. ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున ఉండుము సుమతివై భద్రైకశీలుండవై. భద్రముగా ఉండవలసింది, జాగ్రత్త అని హెచ్చరిస్తూ వరాలు ఇచ్చాడు. హిరణ్యకశిపుడు ఆనందపడ్డాడు, బ్రహ్మదేవుడిని పూజించాడు. బ్రహ్మదేవుడు తన యొక్క లోకానికి ఆయన వెళ్ళాడు, ఈయన తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడు తనకి వరాలు ఇచ్చాడనేటటువంటి గౌరవం ఏమీ లేకుండా దేవతల మీద ఉన్నటువంటి ద్వేషంతో శ్రీహరిని వధించాలనేటటువంటి ఉద్దేశంతో తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించినటువంటి ఆ హరిని, శ్రీహరి అండం ఎందుచేతనంటే రాక్షసుడు వీడు, ఆ హరిని వధించాలనేటటువంటి పగతోటి హిరణ్యకశిపుడు రెచ్చిపోయాడు, మదించిపోయాడు, విష్ణుమూర్తి మీద విరోధాన్ని పెంచుకున్నాడు, ఇక లోకాల మీద పడ్డాడు. ఒకనాడు గంధర్వయూధంబు పరిమార్చు దివిజులనొకనాడు తెరలతోను భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహములనొకనాడు కట్టివైచు ఒకనాడు యక్షుల ఉగ్రత దండించు ఒకనాడు విహగుల నొడిసి పట్టు ఒకనాడు సిద్ధులనోడించి బంధించు మనుజులనొకనాడు మదమడంచు కడిమినొకనాడు కిన్నర ఖేచర సాధ్యచారణ ప్రేతభూత పిశాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దితితనూజుండు దుస్సహతేజుడగుచు. దితి కుమారుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు చాలా పరాక్రమమును సంపాదించుకున్నటువంటి వాడై బలమును ప్రయోగించి ఒక రోజున గంధర్వులను జయిస్తాడట, ఇంకొకసారి దేవతలను తరము కొడతాడట, ఇంకొకసారి నాగరాజులను భోగాలకు దూరంగా చేస్తాడట, గ్రహాలని ఆగ్రహంతో కట్టిపడేస్తాడట, ఒకసారి యక్షులను శిక్షిస్తాడట, ఒకసారి పక్షిరాజులను పట్టుకుంటాడట, ఇంకొకసారి ఒకనాడు ప్రసిద్ధులైనటువంటి సిద్ధులను బంధిస్తాడట, ఇంకోసారి మానవులందరినీ కూడా గర్వభంగం చేస్తాడట, ఒకసారి కిన్నరులను, విద్యాధరులను, సాధ్యులను, చారణులను, ఇంకొకసారి భూతాలని, ప్రేతాలని, పిశాచాలని, ఇంకొకసారి అడవి జంతు సమూహాలని కూడా సంహరిస్తాడట. ఈ విధంగా దుస్సహమైనటువంటి పరాక్రమంతో హిరణ్యకశిపుడు ప్రాణికోటి మొత్తాన్ని పీడించడం మొదలుపెట్టాడు. వరాలు సంపాదించినటువంటి గర్వంతో కళ్ళకి పొరలు కమ్మేయట. అతనికి మహాకోపంతో ప్రహారీ గోడలతో సహా, గోడలపై ఉన్నటువంటి బురుజులతో సహా, పెద్ద పెద్ద కోటలతో సహా ఉన్నటువంటి ఆ ప్రాకారములను కూల్చివేశాడట. చుట్టూ రాక్షస బలాన్ని మోహరించి దిక్పాలకుల మీద దాడి చేశాడట. రాజధాని నగరాలను ముట్టడించాడట. అతని యొక్క పరాక్రమానికి, ఆ రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుని యొక్క ధాటికి రాత్రింపవళ్ళు కూడా లోకాలన్నీ కృషించిపోయాయట. రాత్రింపవళ్ళు కృషించిపోయాయి, లోకాలు కృషించిపోయాయి, దిశలు దుర్దశని పొందాయి. సృష్టి సమస్తము కూడా నిశాచరుడైనటువంటి దానవరాజైనటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క శాసనానికి వశమైపోయిందట. లోకమంతా కూడా అతిదీనంగా అతని ఆజ్ఞకు కట్టుబడిపోయిందట. అప్పుడు స్వర్గలోకం మీదకి వెళ్ళాడు. స్వర్గలోకాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. ఆ స్వర్గలోకాన్ని పట్టుకున్నాడు. ఏమీ చేయలేకపోయారు దేవతలంతా కూడా. స్వర్గసింహాసనాన్ని అప్పచెప్పారు. పక్కకు పోయి చూడడం మొదలుపెట్టారు ఈయన రాక్షసరాజుని. ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు, ముల్లోకాలకి అధిపతి అయ్యాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్పించి మిగిలినటువంటి దేవతలంతా కూడా ఇతని యొక్క పరాక్రమం ముందు నిలవలేక భయపడిపోయారట.
యక్షులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు మొదలైన వాళ్ళంతా కూడా చేతులు మోడ్చి శిరస్సులు వంచి దేవతా విరోధి అయినటువంటి ఈ హిరణ్యకశిపునికి బహుమతులు ఇచ్చారు. అడుగులకు మడుగులొత్తుతున్నారు. కరుణించమని, సేవించమని శరణు కోరుతూ ఉన్నారు. ఆయనకి సేవలు చేసుకుంటూ ఉన్నారు. భయపడుతూ చూస్తూ ఉన్నారట. ఏ దిక్పాలుర చూచి నేడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులం చంపునో ఈ దైత్యేశ్వరుడంచు. ఒండరులు తారింద్రాదులు ఆస్థాన భూవేదిమ్మెల్లన నిక్కి చూతురు. భయావిర్భూత రోమాంచులై. ఈ రాక్షసాలైనటువంటి హిరణ్యకశిపుడు ఏ రోజున ఏ దిక్పాలకుల మీద పడి దండిస్తాడో, ఏ దేవతల మీద మండిపడతాడో, ఏ దేవుణ్ణి బంధిస్తాడో, ఏ ప్రదేశం మీద దాడి చేస్తాడో, ఎవరి ప్రాణాలు తీస్తాడో, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆజ్ఞని ఇస్తాడో అని ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులంతా కూడా భయపడుతూ భయంగా హిరణ్యకశిపుడు కూర్చున్నటువంటి ఆ సింహాసనం వైపే నిక్కి చూస్తూ ఉన్నారట. ఈ దేవతలు కొంచెం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈ రాక్షస యోధులంతా కూడా, ఓ దేవతలారా గట్టిగా మాట్లాడకండి, కోలాహలాన్ని కట్టిపెట్టండి, రాక్షసరాజుకి సరిగ్గా సేవ చేయండి, ఈ దానవేశ్వరుణ్ణి దీవించండి, తాపసులారా రాక్షసేశ్వరుణ్ణి దీవించండి, నాగేంద్రులారా తలలు వంచి తిరగండి, తలలు పైకెత్తి తిరగద్దు మీరు, దిక్పాలకులారా వినయంగా నమస్కరించి వెళ్ళండి, గంధర్వులారా మా రాజుగారు మెచ్చుకునేటట్లుగా గానం చెయ్యండి, సాధ్యులారా సందడి చెయ్యండి, అప్సరసలారా మా రాజుగారి ఆనందం కోసం మీరంతా కూడా నాట్యం ఆడండి అని ఈ విధంగా రాక్షసులు దేవతలని భయపెడుతూ ఉన్నారట, హెచ్చరికలు చేస్తూ ఉన్నారట. హిరణ్యకశిపుడు ఆ స్వర్గలోకంలో వినోదంగా తన భార్య అయినటువంటి లీలావతితో కలిసి ఆ దేవలోక ఉద్యానవనాలలో సంచరిస్తూ ఉన్నాడు. మధువుని సేవిస్తూ ఉన్నాడు, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఎర్రటి కళ్ళతోటి కేళీలీలా వినోదంతో లీనమై ఆనందమగ్నుడై ఉన్నాడు. ఆ సమయంలో నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి మహర్షులు వాళ్ళ వీణల మీద చక్కగా సంగీత వాద్యాన్ని వాయించి ఆయనకి ఆనందాన్ని కలగజేస్తున్నారట. భూలోకంలో ఋషీశ్వరులు యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ యజ్ఞ భాగాలు దేవతలకు అందకుండా హిరణ్యకశిపుడే వచ్చి తీసేసుకుంటున్నట్టు, దేవతలకు రావాల్సినటువంటి అవిర్భాగాలు వాళ్ళకి అందకుండా ఇతనే బలవంతంగా తీసుకువెడుతున్నట్ట. దేవతలకు కనీసం చూడడానికైనా, కన్నెత్తి చూడడానికైనా వీలు కల్పించడం లేదట. యజ్ఞ భాగాలు వాళ్ళకి దక్కనివ్వడం లేదట. సమస్త దిక్పాలకుల యొక్క గుణ విశేషాలతోటి కూడా ఈయనే విరాజిల్లుతూ ఉన్నాడు. అయితే వీళ్ళు సాధారణంగా ఈ రాక్షసరాజుల పరిపాలన బాగానే ఉంటుంది. ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. లోకాలన్నీ రత్నరాశులతో ఐశ్వర్యములతో నిండి ఉంటాయి. సకల ద్వీపాలతోటి భూమండలం అంతా కూడా దున్నకుండానే పంటలు పండుతుందట. కామధేనువు కల్పవృక్షముల్లాగా అర్ధులు కోరినట్లుగా ఆకాశం వర్షిస్తుందట. సప్త సముద్రాలు, నదీ నదాలు రత్నరాశులు ఇస్తూ ఉంటాయట. వృక్షాలు ఒక్క కాలంలోనే అన్ని కాలాల్లోనూ ఉండేటటువంటి ఫలములను, పుష్పములను ఇస్తాయట. కొండలోయలన్నీ కూడా నదీ జలాలతో నిండి కన్నుల పండుగగా ఉంటాయట. సస్యశ్యామలంగా భూమి ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. వీళ్ళ యొక్క పరిపాలనలో ప్రజలంతా సుఖంగానే ఉంటారు. ఇబ్బంది పడేది ఎవరంటే యజ్ఞములు చేసేటటువంటి ఋషులు, గోవులు, వేదాన్ని పఠించేటటువంటి బ్రాహ్మణులు, దేవతా వర్గాలు. వీళ్ళ మీదే ఆ రాక్షసరాజులకి కోపం ఉంటుంది. ఈ విధంగా హిరణ్యకశిపుడు దిక్కులన్నీ కూడా జయించాడు. దిక్పాలకులందరినీ కూడా తన వశం చేసుకున్నాడు. లోకం మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. సమస్త ఇంద్రియ సుఖాలని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. శాస్త్ర మర్యాదలన్నిటినీ కూడా అతిక్రమించాడు. బ్రహ్మదేవుని యొక్క వర ప్రభావం వల్ల
దుర్వారమైనటువంటి బలంతో, గర్వంతో, పరాక్రమంతో విర్రవీగుతూ ఉన్నాడు. ఈ విధంగా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలన చేశాడట హిరణ్యకశిపుడు. దేవతలంతా కూడా స్వర్గలోకం నుంచి బయటికి పోవలసి వచ్చింది. ఉన్నవాళ్ళు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు అతన్ని సేవలు చేసుకుంటూ కొలుస్తూ ఉండవలసి వచ్చింది. యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాది దేవతాగణాలన్నీ కూడా ఇంకా ఏమి చేసే దారి లేక శేషసాయి అయినటువంటి ఆ పరంధాముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మనసులో తలుచుకుంటూ, పరమాత్మ, పరంధామ, మేము ఏ విధంగా ముక్తిని పొందగలుగుతాం? విముక్తి పొందేది ఎప్పుడు? మేము ఈ రాక్షసుని యొక్క పీడ మాకు ఎప్పుడు దొరుకుతుంది? మేము ఎప్పుడు బాగుపడతాము? మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఆలోచిస్తూ ఉండేవారట. వాళ్ళు రహస్యంగా సమావేశం జరుపుకున్నారు దేవతాగణాలన్నీ కూడా. ఒక పర్యాయం పరమాత్మ అయినటువంటి ఆ జగన్నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపుడైనటువంటి ఆ అచ్యుతుడు ఎక్కడికి వెళ్ళాడు? శాంతులు, మునీశ్వరులు, మహర్షులు ఏ దివ్యపరానికి వెళ్ళి తిరిగిరారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వైకుంఠంలో ఉండేటటువంటి పరంధాముడికి, ఆ దివ్యమూర్తి అయినటువంటి విష్ణుమూర్తికి మేము నమస్కారం చేసుకుంటున్నాము, మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుకుంటున్నాము అని దేవతలంతా కూడా ఏకాగ్ర చిత్తంతో, భక్తిభావంతో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క మాట వినపడిందట. ఆ శ్రీ మహావిష్ణువు వాళ్ళకి కనపడకుండానే మేఘగర్జన వంటి తన గంభీర స్వరంతో శ్రీ మహావిష్ణువు పలికాడట వాళ్ళకి వినపడేలాగా. భయం చందకుడయ్య నిర్జరవరు భద్రంబు మీకయ్యడు, జయము లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తిని అవ్యయమై చేరు, ఎరుంగుదుందితి సుత వ్యాపార భాషా విపర్యయముల్, కాలము కూడా చంపెద చందం దాక మీ త్రోవలం. దేవతా శ్రేష్ఠులారా, భయపడకండి, నేను మీకు అభయం ఇస్తున్నాను. మీ అందరికీ కూడా క్షేమం కలుగుతుంది. నేను వస్తాను. నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైనటువంటి జయం లభిస్తుంది, లాభం చేకూరుతుంది. దుష్టుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడు చేస్తూ ఉన్నటువంటి అశాస్త్రీయమైనటువంటి ఈ దుష్కృత్యాలన్నీ కూడా నాకు తెలుసు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. వాడికి కాలం మూడుతుంది, సమయం రావాలి. ఇప్పుడు అతన్ని దండించేటటువంటి సమయం కాదు ఇది. సమయం వచ్చినప్పుడు నేనే సంహరిస్తాను. అప్పటిదాకా కూడా మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి. సాధు పురుషులను బాధించేటటువంటి వాడు, దేవతలను వేధించేటటువంటి వాడు, విప్రుల మీద క్రోధించేటటువంటి వాడు, వేదాలను నిందించేటటువంటి వాడు, గోవులను ఖండించేటటువంటి వాడు, ధర్మ మార్గాన్ని తప్పి సంచరించేటటువంటి వాడు, నాపై శత్రుత్వాన్ని పూనినటువంటి వాడు ఎక్కువ కాలం నిలవలేడు, త్వరలోనే పతనమైపోతాడు. ఏదో ఒక రోజున తన యొక్క కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుని మీద, బుద్ధిమంతుడు, నా యందు భక్తి కలిగినటువంటి వాడు, నన్నే నిరంతరము సేవించేటటువంటి వాడు అయినటువంటి తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని మీద ఎప్పుడు కోపాన్ని పెంచుకొని హింసిస్తాడో అప్పుడు వీడిని నేను వధిస్తాను. అంతవరకు మనం చేయగలిగినటువంటిది ఏదీ లేదు. బ్రహ్మ యొక్క వరప్రసాది ఇతడు. వేదోదత్త వరప్రసాద గరిమన్ వీడింత వాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతూ. బ్రహ్మ యొక్క ప్రభావం వల్ల కన్ను మిన్ను కానకుండా ఇంత వాడై దేవతలను, నా భక్తులను బాధిస్తున్నాడు. ఆ విషయం మొత్తం నాకు తెలుసు, అంతా నేను ఎరుగుదును. కానీ భావించినే సాధింపంతరి కాదు. నేను ఇప్పుడు అతన్ని శిక్షించడానికి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఇది కావున కడుం సైరించి మీదటం సాధింతుం సురలారా నేడు సనుడా శంకింప మీకేటికిన్.
ఇక మీద సమయం వచ్చినప్పుడు అతన్ని నేను సంహరిస్తాను, మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది, సందేహించకుండా ప్రస్తుతానికి మీరందరూ వెళ్ళి జాగ్రత్తగా భద్రంగా మీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండవలసినది అని పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు వారికి చెప్పాడు, అభయం ఇచ్చాడు. దేవతల స్వామికి నమస్కరించి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళారు. ఇక మన యొక్క కష్టాలు గట్టెక్కినట్లే, పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలిగింది. ఆ దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపునికి మరణం దగ్గరలోనే ఉన్నది, త్వరలోనే అతడు నాశనం అవుతాడు అనుకుంటూ తమ స్థానానికి వెళ్ళారు. ఇది హిరణ్యకశిపుడి యొక్క పరిపాలన. హిరణ్యకశిపుడు దేవతలతో పెట్టుకున్నటువంటి వైరం, శ్రీ మహావిష్ణువు మీద కలిగినటువంటి ద్వేషం. ఈ హిరణ్యకశిపుడికి 4 కుమారులు ఉన్నారన్నారు. పెద్ద కుమారుడు ప్రహ్లాదుడు, రెండవ వాడు సంహ్లాదుడు, తరువాత అనుహ్లాదుడు, 4వ వాడు హ్లాదుడు. ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు వీళ్ళంతా రాక్షస జాతే, రాక్షస భావాలే. ప్రహ్లాదుడు కూడా పెద్దవాడయ్యాక రాజ్యం చేసేటప్పుడు స్వర్గలోకం మీద దేవతల మీద దండెత్తినటువంటి సందర్భాలు లేకపోలేదు. విష్ణువు మీద కూడా దండయాత్రకు వెడదాం అనుకున్నట్ట, ఆగాడు. రాక్షస స్వభావమే అతనిది కూడా. మిగతా వాళ్ళు కూడా దానవులే. ఇందులో ఈ అనుహ్లాదుడు అనేటటువంటి వాడు ఒకసారి దేవేంద్రుని యొక్క పత్ని అయినటువంటి దేవేంద్రుడిని ఓడించి దేవేంద్రుడి పత్ని అయినటువంటి శచీదేవిని అపహరించి తీసుకెళ్ళిపోయాడు. దేవేంద్రుడు చాలా కాలం పట్టింది తన భార్యను మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి. అందుచేత రాక్షసాంశ సంభూతులే. మరొక ప్రకారం చూసినట్లయితే హిరణ్యకశిపునికి 6 కుమారులని రాక్షసులు. ఈ 6 కుమారులే దేవకీదేవి యొక్క గర్భంలో జన్మించినటువంటి మొదటి 6 వారందరూ కూడా కంసుని చేత వధించబడ్డారని ఒక పురాణ విషయం ఉన్నది. ఈ 4లోనూ కూడా ప్రహ్లాదుడు అనేటటువంటి వాడు విష్ణుభక్తి కలిగినటువంటి వాడు. సమస్త ప్రాణులను కూడా తనలాగే భావిస్తాడట. ప్రహ్లాదుని యొక్క లక్షణములు ఎటువంటివిటంటే బ్రహ్మణ్య, శీల సంపన్న, సత్యసంధ, జితేంద్రియ, ఆత్మవత్ సర్వభూతానాం, ఏకప్రియ సుహృత్తమ, దాసవత్సన్నతార్యాంఘ్రి, పితృవద్దీనవత్సలః, భ్రాతృవత్సదృశే స్నిగ్ధః, గురుష్వీశ్వర భావనః, విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తంభ వివర్జితః అంటారు మూలంలో వ్యాస మహర్షి. ప్రహ్లాదుడి యొక్క లక్షణములు పోతన్న గారు అంటారు. పోతన్న గారు ఎటువంటి వాడింటేట, తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమాహితత్వంబున పరగువాడు, పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు, కన్నుదోయికి అన్యకంతలడ్డంబైన మాతృభావన చేసి మనలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సఖుల ఎడ సోదర స్థితి సలుపువాడు, దైవతములంచు గురువుల తలసువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా. నారదుడు చెబుతున్నాడు ఈ విషయాలు ఈ ధర్మరాజు గారికి. ఈ 7వ స్కంధంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, మిగిలినటువంటి స్కంధాలన్నిటిలోనూ కూడా భాగవత కథని సుఖమహర్షి పరీక్షితుడు చెప్పినట్టుగా ఉంటుంది. అయితే 7వ స్కంధంలో మాత్రం ధర్మరాజుకి నారదుడు చెప్పినట్టుగా ఉంటుంది. ఇందులో వచ్చేటటువంటి ఘట్టాలన్నీ కూడా. ఈ ప్రహ్లాదుడు ఎటువంటి వాడంటేట, సమస్త ప్రాణులను కూడా తనలాగా భావించేటటువంటి సమదర్శనము కలిగినటువంటి వాడట. పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించేటటువంటి వినయశీలి అట. పరస్త్రీలు ఎవరైనా కనిపిస్తే తల్లిలాగా భావించి పక్కకి తొలగిపోతాడట అంటారు పోతన్న గారు. సందేహం కలుగుతోంది, ఏమండి ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వాడని చెప్పారు, కొంచెం ముందుకెళ్ళాక హిరణ్యకశిపుడు బాధపడుతూ అనుకుంటాడు, పంచబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు విడిచిపెట్టాడు, నా శత్రువుని
సేవిస్తున్నాడు, నా శత్రువు అయినటువంటి విష్ణువుని కీర్తిస్తున్నాడు, 5 సంవత్సరముల వయస్సు కలిగిన వాడు అని తనలో తాను బాధపడ్డాడు హిరణ్యకశిపుడు. 5 సంవత్సరాల వాడికి పరస్త్రీలేమిటో, పరస్త్రీలందు తల్లి భావన ఏమిటో ఏ విధంగా కలుగుతుందండి అనేదో పెద్ద సందేహం. దీనికి ఏం చెప్పాలంటే, ప్రహ్లాదుడు చిన్నతనంలో జరిగినటువంటి ప్రహ్లాద చరిత్ర ఘట్టాన్ని చెబుతున్నారు కానీ, ప్రహ్లాదుడు చిన్నప్పుడే కాదండి, పెద్దవాడయ్యాక కూడా ఇలాగే ఉండేవాడు. బహుకాలం ఉన్నాడుగా. బలిచక్రవర్తి పరిపాలనా కాలంలో కూడా ప్రహ్లాదుడు ఉన్నాడుగా. తాతగారు ప్రహ్లాదుడు మనవడే బలిచక్రవర్తి. చేత ప్రహ్లాదుని యొక్క లక్షణములు ఇవి అని మనం చెప్పుకోవాలన్నమాట. దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరంతో ఆదరిస్తాడట. స్నేహితులను సోదరుల్లాగా చూసుకునేటటువంటి సహృదయుడట. గురువులను దైవంగా కొలిచేటటువంటి ఆదర్శ విద్యార్థి అట. హాస్యానికి కూడా అబద్ధమాడట. ఈ విధమైనటువంటి మంచి మర్యాద తెలిసినటువంటి మహోత్తముడైనటువంటి వాడు ప్రహ్లాదుడట. ఇంకా చెబుతున్నారు, ప్రహ్లాదుడు బ్రహ్మణ్య గుణసంపన్నుడట. సచ్చరిత్రుడు, సత్యప్రతిజ్ఞుడు, జితేంద్రియుడు, పరమాత్మలాగా ప్రాణుల మేలుకోరువాడు, సహృత్తముడు, మహనీయులైనటువంటి వ్యక్తులకు దాసుడి వలె నమస్కరిస్తాడట. దీనజనుల మీద తండ్రి వలె వాత్సల్యాన్ని చూపిస్తాడట. సమాన భావం కలిగినటువంటి వ్యక్తుల మీద సోదరుడిలాగా అనుగ్రహాన్ని చూపిస్తాడట. గురుజనులైనటువంటి వారి మీద పూజ్యభావాన్ని కలిగి ఉంటాడట. విద్య, అర్థము, రూపము, అవిజ్ఞత అనువానితో కూడి ఉంటాడట. అహంకారం ఏమాత్రము లేనటువంటి వాడట ప్రహ్లాదు. ఇవి ప్రహ్లాదుడి యొక్క లక్షణములు అన్నారు. నేను ఈ విధంగా చెబుతుంటే ఒక ఆయన ప్రశ్న వేశారు ప్రహ్లాద చరిత్ర చెప్పేటప్పుడే. ఏమండి, మీరు ఈ మాట అన్నారు కదా, కన్నుదోయికి అన్యకంతల అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అన్నారు. ఇది మూలంలో వ్యాసుల వారు చెప్పారా, పోతన గారే చెప్పారా అన్నారు. వ్యాసుల వారు చెప్పిన శ్లోకాలు చదివాం, వాటి భావము చూసాం. ఇది పోతన గారు వాడిన మాట. ఒక పర్యాయం కాదు, 2 పర్యాయాలు వాడారు. కానీ ప్రహ్లాదుడు పరస్త్రీలను కన్నతల్లుల్లా చూసేవాడని చెప్పారు. ప్రహ్లాదుడి గురించి, అతని యొక్క లక్షణాల గురించి చెబుతూ, అంతేకాకుండా ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగదుకాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టుబడడు, భవ్యవయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు, కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన, ఇక్కడే మళ్ళీ కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకపోడు, విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వంచైడడు, ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ. రూపురేఖల విషయంలో, విద్యా ఐశ్వర్యం విషయంలో అధికుడై కూడా ఆ ప్రహ్లాదుడు ఆవగింజంత కూడా గర్వం లేనటువంటి వాట. అనేక భోగభాగ్యాల మధ్య పెరిగినా కూడా మహారాజు గారి అబ్బాయి, భోగాలకు లోటేమిటి, అనేక సంపదలు కలిగినటువంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి ప్రహ్లాదుడు భోగభాగ్యముల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేనటువంటి ధీరుడట. చక్కటి వయస్సుకు సరిపోయేటటువంటి బలము, యవ్వనము ఉన్నప్పటికీ కూడా క్రోధం అనేది లేదట ఆయనకి. కాంతలు మొదలైనటువంటి భోగములన్నీ కూడా తన కళ్ళ మందే కనిపిస్తున్నా కూడా అతని యందు ఏ విధమైనటువంటి వికారభావము కలగదట. అతని లోకంలో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూసినప్పటికీ కూడా వాటి గురించి ఎన్నడూ కూడా కోరుకునేవాడే కాదట. ఈ విధంగా రాక్షసరాజైనటువంటి ప్రహ్లాదుడికి నిత్యము కూడా విష్ణుమూర్తి ఎందే ఆలోచన. విష్ణుమూర్తి అంటేనే ఆయన ఎందే ధ్యాస. అదే ఆరాటం అతనికి, అదే ఆసక్తి అతనికి. ఇతరములైనటువంటి ఏ విషయములు కూడా, ఏ ఆలోచనలు కూడా అతని దగ్గరికి
వచ్చేవి కాబట. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు దైత్యునందు నిలిచి పాసి జనవు విష్ణుపాయని విధమున నేడు తైలియుండు నిర్మలత్మా. లోకంలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా ఆ ప్రహ్లాదుని చేరి విడిచిపెట్టబట. ప్రహ్లాదుని మంచి గుణాలన్నీ కూడా తండోపతండాలుగా వచ్చి ఆశ్రయించాయన్నారు. ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడని, ఏమాత్రము ద్వేషభావం లేకుండా శత్రువులైనటువంటి దేవతలు కూడా తమ తమ సభల్లో ప్రహ్లాదుని గురించి ప్రశంసించుకుంటూ ఉండేవారట. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడని. ప్రహ్లాదునికి ఉన్నటువంటి మంచి గుణములు ఎన్ని మంచి గుణములు ఉన్నాయంటే, గుణనిధి ఎగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునం గణుతింప అశక్యములు. అతను ఎంతటి మంచి సద్గుణ సంపన్నుడంటే అతని గుణములను పొగడడానికి, ప్రశంసించడానికి అసాధ్యమట. ఎవరికి? ఫణిపతికి, భాషాపతికి, బృహస్పతికిని అన్నారు. ఫణిపతి అయినటువంటి ఆదిశేషుడికి కానీ, బృహస్పతి దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి కానీ, భాషాపతి అయినటువంటి సరస్వతీ భర్త అయినటువంటి బ్రహ్మదేవునికి కానీ అతని యొక్క గుణములను వర్ణించడానికి సాధ్యము కాదట. ఈ ప్రహ్లాదుడు గుణములకు నిధి వంటి వాడన్నారు. అతని గుణాల గురించి ఎంత చెప్పినా కూడా సమయం సరిపోదన్నారు. ఆ గుణాలన్నీ వర్ణించాలంటే ఈ ముగ్గురికి కూడా సాధ్యం కాదన్నారు. అతను అనుదినము కూడా పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువునందు భక్తిభావాన్ని కలిగి ఉండి ఆరాధిస్తూ ఉండేవాట. సంతతము కూడా శ్రీ పరమాత్మని ధ్యానించడమే అతని భక్తి రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉండేదట. ఒక్కొక్కసారి ఏం చేసేవాటంటే, శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికండ్రనెవ్వరి చేరమరచు. ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు తన దగ్గరికి వచ్చినట్లుగా అనిపించేదట అతనికి. అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయేవాట. అసురారి తన మ్రోలాడిన ఎట్లయినా అసుర బాలురతోడాడమరచు. ఇంకోసారి శ్రీహరి తనతో ఆడుకుంటున్నట్లుగా అనిపించేదట. అప్పుడు ప్రహ్లాదుడు తన తోటి బాలులతోటి ఆడటమే మర్చిపోయేవాట. ఆటలాడటానికి వెళ్ళేవాడు కాదట. భక్తవత్సలుడు సంభాషించినట్లయినా పరభాషలకు మారు పలుక మరచు. ఒక్కొక్కసారి పరమాత్మ తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించేదట. అప్పుడు ఇతర బాలురు, రాక్షస బాలురు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళతో మాట్లాడటమే మర్చిపోయేవాడట. సురవంజు తనలోన చూచిన ఎట్లయినా చొక్కి సమస్తంబు చూడమరచు. ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు తనను చూస్తున్నట్టుగా అనిపించేదట. అప్పుడు ఈ లోకాన్ని చూడటమే మర్చిపోయేవాట. ఆ విధంగా ప్రహ్లాదుడు నిత్యము కూడా శ్రీహరి యొక్క పాదపద్మాలు తలుచుకుంటూ ఉండడం వల్ల ఆ భక్తి సుధలలో అతని మనస్సంతా కూడా నిండిపోయి ఉండేదట. దివ్యమైనటువంటి ఆనందంతో అన్నీ కూడా మర్చిపోయేవాట. ప్రహ్లాదుడికి జడత్వం ఏమాత్రము లేకపోయినా కూడా, జడత్వం అంటే బండతనం ఉండడం, మొద్దుబారి ఉండడం, అమాయకుడిలాగా ఉండడం, అజ్ఞానిలాగా ఉండడం, ఆ భావం ఏమాత్రము లేకపోయినా కూడా నిత్యము కూడా పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఎందే మనస్సు లగ్నం చేసి ఆయన్నే ధ్యానిస్తూ ఉండడం వల్ల, ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల జడుడిలాగా ఉండేవాడట, మందుడిలాగా ఉండేవాడట. న్యస్త క్రీడన కోబాలో జడవత్తన్మనస్తయా కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. ఆసీనః పర్యటన్నస్మిన్ శయానః ప్రభిబన్ బ్రువన్ నానుసంధత్తయేతాని గోవింద పరిరంభితః. ఈ ప్రహ్లాదుడు ఎలా ఉండేవాటంటే ఇంకా చెప్తున్నారు. సంతతము కూడా శ్రీ మహావిష్ణువు ధ్యాసయే, ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచనయే. ఏ పని చేస్తున్నా కూడా ఆ స్థితి రావాలన్నారు మనకి. ఆ స్థితి మనకి వచ్చినట్లయితే ఇదేమీ అసాధ్యం కాదు, సాధన మీద వస్తుంది.
చిన్నతనంలోనే ప్రారంభించి పరమాత్మ యందు ఆ భావనను భక్తి భావనను మనం అలవరుచుకోగలిగినట్లయితే ఆ భావనని పొందగలుగుతామట. ఎలా ఉండేవాటంటే ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. తింటూ త్రాగుతూ, తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ పరమాత్మ యొక్క చింతన, ఆలోచించేటప్పుడు, ఆటలాడేటప్పుడు ఆ అచ్యుతుని యొక్క స్మరణే, నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, తిరుగుతున్నా, నవ్వుతున్నా, నిద్రపోతున్నా కూడా ఆ నారాయణుని మీద కలవరింతలే ఉండేవట. ఆ విధంగా ప్రహ్లాదుడు సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. ఆ రాక్షసరాజు కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సమస్త విశ్వాన్ని మర్చిపోయాడట. శ్రీమన్నారాయణుని యొక్క చరణారవింద సంస్మరణం అనేటటువంటి అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంలో ఈ లోకాన్ని మర్చిపోయేవాడట. ఒక్కొక్కసారి ఏం చేసేవాటంటే వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక్క చోట. ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరిచి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవాడట ప్రహ్లాదుడు. అశ్రంత హరి భావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట. హరిభక్తి నిండినటువంటి మనస్సుతోటి ఒక్కొక్కసారి విష్ణు కీర్తనలను గొంతెత్తి గానం చేసేవాడట. విష్ణుడింతియ కాని వేరుండు లేడని ఒత్తిలి నగుచుండు నొక్క చోట. ఒక్కొక్కసారి ఏం చేసేవాటంటే విష్ణువే తప్ప వేరెవరూ లేదనేటటువంటి వాదన చేస్తూ పక్కపక్క నవ్వుతూ ఉండేవాట. నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బి గంతులు వైచునొక్క చోట. ఒక్కొక్కసారి కమలాక్షుడనేటటువంటి పెన్నిధిని కన్నులారా చూశాను నేనని పొంగిపోతూ గంతులు వేస్తూ ఉండేవాట. ఒక్కొక్కసారి పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత భాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలచి బూరకుండు. ఒక్కొక్కసారి మాధవ, మధుసూదన అని పిలుస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తూ భక్తితో పులకించిపోయేవాట. ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుని ఒక చోట నిర్లిప్తంగా ఉండిపోయేవాట. ప్రహ్లాదుడు ఏ పని చేసినా కూడా, ఎలా ప్రవర్తించినా కూడా అతని హృదయం అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఎందే లగ్నమై ఉండేది. ఈ లక్షణాలు ప్రహ్లాదుడికి ఏ విధంగా వచ్చాయన్నారు. ప్రహ్లాదుడికి పూర్వజన్మ ఉన్నదన్నమాట. ఆయనకి కూడా పూర్వజన్మలో ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో స్నేహం ఉండేదట. ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి యందు భక్తి కలిగింది, శ్రీహరి చరణారవిందముల యందు భక్తిభావం కలిగింది, పరమాత్మ యందు భక్తి కలిగింది. అందుచేత పక్కనే చెడ్డవారు ఉన్నా కూడా ప్రహ్లాదుడు వారితోటి ఏ విధమైనటువంటి సంపర్కము పెట్టుకోకుండా అతని దృష్టి ఎప్పుడూ కూడా పరమాత్మ యందే లగ్నం చేసుకుని ఉన్నాడు. సంసార బంధాల్లో చిక్కుకోకుండా ఉండేవాడు. పెద్దలంటే గౌరవం ఉన్న గుణవంతుడాయన. లతలను గొడవలతో కోసివేసినట్లుగా కర్మబంధాలను ఛేదించి వేసినటువంటి మహా గనుడట ఆ ప్రహ్లాదుడు. అటువంటి భక్తుడైనటువంటి పవిత్రుడైనటువంటి పుత్రుల మీద ఆనందాన్ని పొందవలసినది పోయి, ప్రేమ పెరగవలసినది పోయి, విరోధాన్ని పెంచుకున్నాడట రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుడు. మనస్సులో ఏమాత్రము కరుణ, జాలి, దయ ఇనేవేవీ లేకుండా కఠినాత్ముడై కన్న తండ్రినే చంపడానికి ప్రయత్నించాడయ్యా అన్నాడు. అప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు, ఏమిటండి కుమారులు ఎటువంటి వారైనా కూడా మనం దగ్గరికి చేరదీస్తామి, కుమారుడు దుర్మార్గుడైనా కూడా మనం ప్రేమతో చూస్తామి, అటువంటిది కుమారుడు అంత మంచివాడైతే ఏ విధంగా తన కుమారుడి మీద విరోధాన్ని పెంచుకున్నాడు అని అడిగారు. ప్రహ్లాదుడు బాలుడు, బుద్ధిమంతుడు, చూడ్డానికి చక్కగా ఉండేవాడు, దయాశీలుడు,
తామర పువ్వుల వంటి శ్రీహరి చరణాల విందాలని ఎప్పుడూ మనస్సులో తలుచుకుంటూ ఉండేవాడు. గురుజనులకు తలవంచి నమస్కరించేటటువంటి వాడు. గొప్ప తేజస్సు కలిగిన వాడు ఆ ప్రహ్లాదుడు. సజ్జనులచే సన్నుతించబడేటటువంటి వాడు. కోరికలను జయించినటువంటి వాడు కదా. అటువంటి ప్రహ్లాదుడిని కన్నతండ్రి ఏమాత్రమూ ఆలోచించకుండా సంహరించాలని ఏ విధంగా అనుకున్నాడు నారద మహర్షి? ఆ విషయాన్ని నాకు చెప్పండి అని ధర్మరాజు అడుగుతున్నాడు. అప్పుడు నారదుడు అంటాడు, ఈ విధంగా పుట్టినటువంటి కుమారుణ్ణి, విష్ణుభక్తుడైనటువంటి కుమారుణ్ణి తన దారిలో తెచ్చుకోవాలని కొంచెం ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. కొంచెమేమిటి, విశ్వ ప్రయత్నమే చేశాడట. ఒకరోజు కుర్రవాడిని పిలిచాడు నాయన, ప్రేమతో మాట్లాడాడు, పరిశీలనగా చూశాడు. చిన్న కుర్రవాడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వీడు దొరికినటువంటి స్వర్గరాజ్య పదవిని కూడా లెక్క చేయడం లేదు. ముల్లోకాధిపతిని నేను, నా కుమారుడుగా జన్మించాడు వీడు. ఈ స్వర్గరాజ్య పదవిని కూడా వీడు లక్ష్య పెట్టడం లేదు. అలా వీనికి రాజ్యకాంక్షే మాత్రము కూడా ఉన్నట్టుగా లేదు. మామూలు వ్యక్తిలాగా ఉన్నాడు, దుర్బలుడుగా ఉన్నాడు, సోమరిపోతులాగా ఉన్నాడు. రాజసంగా ఉండడం లేదు, పౌరుషంగా ఉండడం లేదు. ఒకవేళ వీనికి కనుక చదువు చెప్పించినట్లయితే ఏమైనా మారతాడేమో, కొంచెం విద్యాబుద్ధులు నేర్చుకున్నట్టయితే ఏమైనా బాగుపడతాడేమో, చురుకుతనం వస్తుందేమో అనుకుంది. కొడుకుని పిలిచి, నాయనా కుమారా, చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగు, చదువగవలయును జనులకు చదివించదార్యులొద్ద చదువుము తండ్రి. నాయనా ప్రహ్లాద బాబు, చదువు చాలా ముఖ్యం నాయన. చదువుకోనటువంటి వాడు అజ్ఞానిగా ఉంటాడు. వాడు పశువుతో సమానం. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనేటటువంటి వివేకం కలుగుతుంది చదువుకున్నటువంటి వాడికి. కనుక మానవుడైనటువంటి ప్రతివాడు కూడా గురువుల వద్ద చదువుకోవాలి, తప్పకుండా చదువుకోవాలి. కాబట్టి మంచి గురువుల దగ్గర చదివిస్తాను నేను, చదువుకో నాయన అని చెప్పి. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, ఈ హిరణ్యకశిపుడికి కూడా గురువు ఆయనే. అయితే శుక్రాచార్యుడు ఒక పర్యాయము దేవతల యుద్ధంలో విజయం సాధిస్తున్నారు, రాక్షసులు ఓడిపోతున్నారు. కాబట్టి రాక్షసులను రక్షించాలి, కాపాడాలనేటటువంటి ప్రయత్నంతో పరమశివుడి గురించి తపస్సు చేశాడట. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దేవతలు ఓడిపోవాలి, రాక్షసులు గెలవాలి అని వరం అడిగాడు. అది సాధ్యమయ్యే పనేనా? దేవతలు ఓడిపోవాలనే వరం శివుడు ఎలా ఇస్తాడు? ఈయన అడిగినటువంటి కోరిక ఏమిటంటే దేవతలు ఓడిపోవాలి, రాక్షసులు గెలవాలి, ఆ వరం నాకు ఏమని అడుగుతున్నాడు. అందుచేత ఆయన ఏమన్నాడు, ఒక 1000 సంవత్సరములు నువ్వు భోజనం మానివేసి, గాలి కూడా పీల్చుకోవడం మానివేసి, ఆ యజ్ఞగుండం నుంచి వచ్చేటటువంటి పొగ ఉంటుంది, ధూమం, ఆ పొగని మాత్రం పీలుస్తూ ఒక 1000 సంవత్సరములు యజ్ఞం చేయవయ్యా, అప్పుడు నీకు కోరిక నేను ఇస్తాను అన్నాడు ఆయన. ఆ యజ్ఞానికి వెళ్ళాడు శుక్రాచార్యుల వారు. అందుచేత నగరంలో లేడు ఆయన. ఆయన కొడుకులు ఉన్నారు, 2. చంద్రుడు ఒక ఆయన, అమాస్కుడు అని ఒక ఆయన. వాళ్ళు విద్యావంతులే, వాళ్ళు పండితులే, తండ్రంతటి వాళ్లే. ఆ చండామార్కుల వారిని పిలిచాడు, వాళ్ళ కుర్రవాడిని చూపించాడు. మహాత్ములారా, గురుపుత్రులారా, మా కుర్రవాడు ఎలా ఉన్నాడో చూడండి. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేదు. వీడు మా కుర్రవాడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు, ఎప్పుడూ సోమర్లాగా ఉంటాడు, పలకరిస్తే పలకడు. నా ప్రతాపానికి సంబంధించినటువంటి ఆ గంధం, ఆ వాసన కొంచెమైనా అబ్బలేదు వీడికి. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమున్ పాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలం కావించి రక్షింపరే. మీరు గురువులు, మాకు పెద్దలు,
మాకు మేలు కోరేటటువంటి వాళ్ళు, దయచేసి మా మాటలు మన్నించి మా కుర్రవాడి చేత గ్రంథాలు చదివింపచేయండి, వీనికి నీతి శాస్త్రం నేర్పండి, ఈ కుర్రవాడిని సంస్కరించండి, మా వంశాన్ని రక్షించండి అని వాళ్ళని బ్రతిమాలాడు, చెప్పాడు. కుర్రవాడిని ఇచ్చి పంపించాడు. వారు ప్రహ్లాదుని తీసుకువెళ్ళారు. సమానమైన వయస్సు కలిగినటువంటి తోటి రాక్షసుల బాలకులతో చేర్చి అతనికి చదువు చెప్పడం ప్రారంభించారు. ఆ మహారాజు గారి రాజభవనానికి, అంతఃపురానికి దగ్గరగానే ఉన్నటువంటి వేరే ఒక ప్రత్యేక భవనంలో ఇంక బయటికి వెళ్ళే పని లేదు. ఆ భవనంలోనే మంత్రుల పిల్లలు, సేనాధిపతుల పిల్లలు మొదలైనటువంటి వాళ్ళు ప్రహ్లాదుడి యొక్క వయస్సుతోటి సమానమైనటువంటి వయస్సు కలవాళ్ళను కూడా చేర్చి ఇక్కడే విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు చదువుకుంటూ ఉన్నాడు. ప్రహ్లాదుడు విష్ణుదేవుడి మీద భక్తితో అన్ని శాస్త్రాలు చదివి అర్థం చేసుకున్నాడు. అన్ని విద్యలు కూడా నేర్చుకున్నారు. ప్రహ్లాదుడు యందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి చండామార్కులు గురువుగారిద్దరూ కూడా బాలుడిని చదివించడం మొదలుపెట్టారు. గురువులు చెప్పినటువంటి చదువుని శ్రద్ధగా చదువుకున్నాడు, మానలేదు. గురువులు ఏం చెప్పినా చదువుకున్నాడు. అది మంచిది కాదని తెలిసినా కూడా, వాళ్ళు విష్ణు ద్వేషాన్ని చెబుతూ ఉన్నా కూడా, విష్ణువు మీద ద్వేషాన్ని పెంచేటటువంటి విద్యలు చెబుతూ ఉన్నా కూడా, ఏం చెబితే అది, ఎలా చెబితే అలా చదువుకున్నాడు. అంతేనే కానీ అలా కాదు ఇలా కాదని గురువులకి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పేవాడు కాదట ఆయన. తనకి ఇష్టం లేనటువంటి చదువును గురువులు బోధించినా కూడా, ఈ విద్యలన్నీ కూడా అసత్యాలు అనేటువంటి భ్రమలని కూడా తెలిసినా కూడా ఏ విధమైనటువంటి ఆక్షేపణ చేసేవాడు కాదట. వాళ్ళు చెప్పినట్టుగానే చదువుకున్నట్ట. ఈ విధంగా కొంతకాలం గడిచింది. హిరణ్యకశిపుడు అనిపించింది, మా అబ్బాయి విద్యాభ్యాసానికి వెళ్ళాడు, గురువులు ఏం చెబుతున్నారో, కుర్రవాడు ఏం వింటున్నాడో, ఏం చదువుతున్నాడో తెలుసుకోవాలనిపించి ఓసారి మాట్లాడదాం అనుకున్నాడు. కబురు చేశాడు. వెంటనే గురువు గారు తీసుకుని వచ్చాడు. ఆనందంతో కబురు పంపిస్తే ప్రహ్లాదుని తీసుకొచ్చాడు. వచ్చినటువంటి ప్రహ్లాదుని ముద్దు పెట్టుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాయనా ప్రహ్లాద, నీ విద్యాభ్యాసం బాగా జరుగుతున్నది కదా. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే ఉద్యోగము, ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే ఉద్యోగము, ఆరూఢ ఆరూఢ సంవిత్ సంపన్నుడవైతివే, చదివితే వేదంబులున్ శస్త్రముల్, వత్సా రమ్మని చేరచీరి, కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సుంగగ్రము చేర్చి, దానవ విభుండు ఉత్కంఠ ఉత్కంఠ దీపింపగం. నాయనా ఇలారా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏదైనా ప్రయత్నం ఫలించాలంటే 3 శక్తులు కావాలి. 1 ఉత్సాహశక్తి, 2 మంత్రశక్తి, 3 ప్రభుశక్తి. ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి, ఈ 3 ఫలిస్తే మనకి ఏదైనా కలిసి వస్తేనే మనకి ఫలితం లభిస్తుంది. ఈ 3 శక్తులు సహకరించి నీ విద్యాభ్యాసం బాగా జరుగుతోందా? నీ ప్రయత్నాలు నిరాటంకంగా జరుగుతున్నాయా? విజ్ఞాన సంపదను పొందావా నాయన? వేదాలు వల్లించావా? శాస్త్రాలు పఠించావా? కుమారుల యొక్క తీయని మాటలు వినాలని తల్లిదండ్రులకు ఉంటుంది. కుమారులు ఏదో వచ్చిరాని భాష మాట్లాడుతూ ఉంటే కూడా మనకి ఏదో తెలియనటువంటి ఆనందం కలుగుతుంది. మన చెవులకి ఇంపుగా ఉంటాయి. ప్రతిరోజు విన్నా కూడా విసుగు కలగదు, పైగా సంతోషంగా ఉంటుంది. శ్రమ వల్ల, కష్టాల వల్ల పొందినటువంటి దుఃఖాలన్నీ కూడా ఆఫీసుకు వెళ్ళి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి కష్టపడి ఇంటికి వచ్చినటువంటి తండ్రి గుమ్మంలోకి రాగానే తనకు ఎదురొచ్చి కుమారుడు నాన్న నాన్న అని సంకెక్కితే ఎంత ఆనందాన్ని పొందుతాడు ఆ కన్న తండ్రి. గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది, నీకు ఇష్టమైంది, నీకు మంచి అయింది ఏ విషయమో నాకు చెప్పని అడిగాడు. నువ్వేం నేర్చుకున్నావు? నీ గురువులు ఏం నేర్పారు? నీ గురువు చెప్పినటువంటి పాఠాల్లో కొంచెం మంచి విషయం చెప్పు బాబు అని అడిగాడు. వెంటనే ప్రహ్లాదుని మొదలుపెట్టాడు తండ్రి. ఎల్ల శరీరధారులకు శత్రువు యొక్క ప్రశంసతో మొదలుపెట్టాడు ఈయన.
తండ్రి అడిగింది ఏదో చెబుతాడు, కుర్రాడు విందామని ఆశపడితే విష్ణువు యొక్క ప్రశంస చేస్తున్నాడు. ప్రారంభంలోనే మొదలవి. తండ్రి ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరుమేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళాభయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణీ. తండ్రి దానవనాథ, నాకు నచ్చిన విషయం ఒకటే. అదేమిటంటే శ్రీమన్నారాయణ యొక్క చరణ స్మరణం. ఈ మానవులంతా కూడా అజ్ఞానులు, అవివేకులు. వీళ్ళంతా కూడా సంసారం అనేటటువంటి ఈ చీకటి రూదులో నుంచి బయటపడలేకపోతున్నారు. మీరు వేరు, మేము వేరు అనుకుంటూ భ్రమతో బతుకుతూ ఉన్నారు. అలా భావించకుండా ఇదంతా కూడా భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి లీలా విలాసం అని తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తలుచుకుంటూ ఈ సంపదలన్నీ విడిచిపెట్టి, ఇల్లు వాకిలి విడిచిపెట్టి అడవిలో ఉన్నా మంచిదే నాన్నగారు అన్నాడు. కొంచెం కంగారు పడ్డాడు తండ్రి. ఇదేమిటిరా బాబు వీడు ఇలా చెబుతున్నాడు అని. హిరణ్యకశిపుడికి ముందు ఆశ్చర్యం కలిగింది, నవ్వు కూడా వచ్చింది, కోపం రాలేదు పాపం. నాయన, పిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తారు. పెద్దవాళ్ళు ఏం చెబితే అది ఏం చేయమంటే అది చేస్తారు. అందుచేతే పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మనం. ఏది పడితే అది చెప్పేయకూడదు. వాళ్ళ మనస్సుల మీద, చిన్న మనస్సుల మీద ప్రభావం చూపిస్తుంది. అందుచేతనే తండ్రి అయినటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని పెంచే విషయంలో. తండ్రి కుర్రాడి ఎదురుగుండా కూర్చుని సిగరెట్ కాలిస్తే తండ్రి చూడకుండా ఎప్పుడో తండ్రి జేబులో ఉన్న సిగరెట్ తీసుకుని సందులో పెడతాడు వాడు. అలా వాడు అలవాటు పడతాడు. అందుచేతనే నాయన, పెద్దవాళ్ళు ఏం చెబితే అది చేస్తారా. గురువులు ఎలా చెప్పి ఎలా నేర్పితే అలా చదువుతారు. ఎలా అనమంటే అలా అంటారు. ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. అది కాదు, ఇది కాదు, అలా కాదని అన్నది. చిన్నపిల్లలు అనలేరు కదా. ఎవరైనా సరే నిన్ను బెదిరించి నీకు ఈ బుద్ధులు వాళ్ళు నేర్పారా? శత్రువులు మెచ్చుకోమని ఎవరు చెప్పారు నాయన నీకు? నాకు చూడక చోద్యమయ్యడి కదా నా తండ్రి, ఈ బుద్ధితా నీకు లోపల పోచెను. నీకెవరు చెప్పారా ఇలా చెప్పమని? ఈ బుద్ధి నీ అందరూ నీకే పుట్టిందా? పరులు దుర్నీతుల్ ప్రశం పఠింపించిరో, మీ గురువు గారు ఇలా నేర్పించారా నీకు? ఏకంతంబున భర్గవుల్ పలికిరో. భృగు మహర్షి వంశం వాళ్ళు వీళ్ళు, ఈ శుక్రాచార్యులు వాళ్ళును. భృగు మహర్షి వంశంలో వాడే శుక్రుడు, అతని కొడుకులు చండామార్కులు. వాళ్ళని భార్గవులు అంటారు. ఈ భార్గవులు ఇలా నేర్పారా నీకు? ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు. ఈ రాక్షస జాతికి ఆ వైకుంఠురాసుడైనటువంటి ఆ విష్ణువు అపరాధం చేసిన వాడు. అతని వర్ణింపనీకేటికి. ఎందుకు అతన్ని వర్ణిస్తున్నావు నాయన? ఎందుకు అతన్ని పొగుడుతున్నావు? మనం చేసేటటువంటి పనులు వేరే ఉంటాయి అబ్బాయి. ఈ పనులు కాదు మనం చేసేటటువంటివి. మనం చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, సురలం తోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో, ముని ప్రవరులను బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ నాగపతులను నాశంబునొందించుటో, కాక హరియంచు గిరియంచు ఏల చెడ మోహంధుండవై పుత్రగా. నాయన, మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవతలను తరిమేసేయాలి, దేవతాధిపతులను బాధించాలి, సిద్ధపురుషులను వేధించాలి, మునీశ్వరులను శిక్షించాలి, యక్ష కిన్నర గంధర్వ నాగపతులను ఏడిపించాలి, గరుడులను నాగరాజులను నాశనం చేయాలి. ఈ విధంగా వాళ్ళందరినీ బాధించడం కానీ, అంతేగాని హరి గిరి అంటూ మూడులాగా ఈ విధంగా మాట్లాడడం ఏమిటి నాయనా అన్నాడు. ప్రహ్లాదుడితో తండ్రి మాట్లాడుతూ ఉంటే ప్రహ్లాదుడు తండ్రికి సమాధానం చెప్పకుండా
గురువు గారికి తిరిగి అంటున్నట్ట గురువు గారితోటి, మహాత్మా కోరికలను జయించి భగవంతుని గురించి ధ్యానించేటటువంటి జ్ఞానుల మనస్సుల్లో మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా జయించి ఆ పరమాత్మనే నమ్ముకొని పరమాత్మ ఎందే విశ్వాసాన్ని ఉంచుకొని ఆ పరమాత్మనే ధ్యానించేటటువంటి మన వారి యొక్క జ్ఞానులైనటువంటి వారి యొక్క మనసులో మేం వేరు అనేటటువంటి తేడాలు ఏమీ ఉండవు. అటువంటి సమదృష్టిని ఇచ్చేటటువంటి ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను నేను. సయేష ఆత్మా స్వపరేత్య బుద్ధిభిః దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినః బ్రహ్మాదయో ఏష వినత్తి మే మతిం. స్వపక్షం పరపక్షం ఇటువంటి విచారం చేయనటువంటి విశిష్టులైనటువంటి వాళ్ళు, సామాన్యులైనటువంటి వారు చేసేటటువంటి పరమాత్మ యొక్క నిరూపణ విషయం అలా ఉండనివ్వండి. శాస్త్రజ్ఞులు వేద తాత్పర్య వివేచకులు అయినటువంటి బ్రహ్మాది దేవతలు కూడా ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి మార్గాన్ని అనుసరించడంలో మోహాన్ని పొందుతూ ఉంటారు. బ్రహ్మాది దేవతలంతటి వాళ్ళు భజనీయుడైనటువంటి ఆ భగవానుడు నాకు ఇటువంటి భక్తిని ప్రసాదించాడు. నాకు ఈ భక్తి కలగడానికి కారణం ఆ పరమాత్మే నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం తండ్రి. అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మాయంచెంది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యు దురన్వయ క్రమములన్ భాషింపగానేరరు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు కదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మున్ విష్ణున్ ఇతరుల్ దర్శింపగానేతురే. అజ్ఞానంలో పడినటువంటి కొంతమంది మీరు వేరు మేం వేరు అనేటటువంటి భ్రాంతిలో ఉంటారు. అటువంటి వారి బుద్ధికి అందనటువంటి వాడైనటువంటి ఆ భగవంతుడిని ఎంతో తెలివితేటలున్నా ఎంతో పాండిత్యం ఉన్నా కూడా వాటిని ఉపయోగించి కూడా ఆ పరమాత్మను తెలుసుకోలేరు. వాళ్ళు పరమాత్మను తెలుసుకునేటటువంటి విషయంలో బ్రహ్మ వంటి వేదజ్ఞులు కూడా వేదమూర్తులు కూడా అసమర్థులే అవుతారు. గురువు గారితో అంటున్నాడు, తండ్రితోటి కాదు. అటువంటప్పుడు సామాన్యులైనటువంటి ఇతరులు పరాత్పరుడైనటువంటి ఆ విష్ణువును దర్శించడం అసాధ్యం కదా. గురువు గారు ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షించబడినట్లుగా ఏ విధంగా అయితే ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడుతుందో ఆ విధంగా దైవయోగం వల్ల నా మనస్సు ఆ పరమాత్మ అయినటువంటి శ్రీహరి వైపు ఆకృష్టమై ఉన్నది. ఆయన సన్నిధిలోనే విహరిస్తూ ఉన్నది. మరి ఏ విషయంలోనూ కూడా నా మనస్సు నిలవడం లేదు. ఏ విధంగానంటే నువ్వు చక్కటి పద్యం రాశారు ఇక్కడ. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోవునే మదనములకు. మందార పుష్పంలో, మందార పుష్పం అంటే పారిజాత పుష్పం అన్నారు, దేవలోకంలో ఉండే పుష్పం అది. మందార పుష్పంలో ఉండేటటువంటి మాధుర్యమును అనుభవించేటటువంటి మకరందము యొక్క మాధుర్యమును అనుభవించేటటువంటి ఉమ్మెత్త పువ్వుల వైపుకు వెళుతుందా, సామాన్య పుష్పముల వైపు వెళుతుందా? నిర్మల మందాకిని వీచికల తూగురాయంచనునే కుటజముర్ధరంగిణులకు. నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు. స్వచ్ఛమైనటువంటి ఆకాశగంగా తరంగాల మీద విహరించేటటువంటి రాజహంస ఏదో చిన్న చిన్న వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు. తీయమామిడి లేత చిగుళ్ళు తిని పులకించిపోయి పాటలు పాడేటటువంటి కోయల కొండమల్లెల చింతలు చేరుతుందా సామాన్యమైనటువంటి మొక్కల వైపుకి? పూర్ణెందు చంద్రిక స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నీహారములకు.
నిండు పున్నమి వెన్నెలలో విహారం చేసేటటువంటి చకోర పక్షి దట్టమైనటువంటి మంచు పొరల వైపుకు మళ్ళుతుందా? ఆ విధంగా అంబుజోదర దివ్య పాదారవింద చింతనమృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు సేర నేర్చు. ఇది మంచి లక్షణం, ఇది మనం కోరుకోవలసిన లక్షణం. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా. నా మనస్సు కూడా దివ్యమైనటువంటి విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలు ధ్యానించడంలోనే, ఆ అమృతాన్ని తాగడంలోనే పరవశించి ఆనందాన్ని పొందుతున్నది. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల యందు సంలగ్నమై ఉన్నటువంటి నా మనస్సు ఇతర విషయాల మీదకి ఏమాత్రమూ పోవడం లేదు. మహాత్మా ఈ మాటలు ఎందుకు చెప్పడం అన్నాడు. అనేసరికి గురువు గారికి కోపం వచ్చింది. మహారాజు గారి దగ్గర ఏదో మాట్లాడాలి కనుక కోపం వచ్చి, పంచశరద్వయస్కుడవు, 5 సంవత్సరాలు కూడా లేవు నీకు అంటే, ఇప్పుడు ప్రహ్లాదుడు 5 ఏళ్ల బాలుడని అర్థమవుతున్నది మనకి. 5 ఏళ్ల పసివాడివి, చూడ్డానికి ఇంత కూడా లేవు నువ్వు. కొంచెం కొంచెం కోత ఘనం అన్నట్టుగా అనవసరంగా ఎక్కువగా వాదిస్తున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. మేము చెప్పినటువంటి శాస్త్రాల్లోని ఒక్క విషయాన్ని కూడా నువ్వు చెప్పట్లేదు. మహారాజు గారి ముందు మాకు తలంపులు తీసుకొస్తున్నావు, నువ్వు శత్రువుని మెచ్చుకుంటున్నావు, నీ వంశానికి మచ్చ తీసుకొస్తున్నావు. మహారాజా, ఇతడు హిరణ్యకశిప మహారాజు గారికి అబ్బాయి కాదు, వీడి శత్రువు. రాక్షస వంశం అనేటటువంటి చక్కటి మంచి గంధపు తోటలో ముళ్ళ మొక్కలాగా పుట్టాడు. ఎప్పుడూ కూడా మన శత్రువు అయినటువంటి విష్ణుమూర్తిని మెచ్చుకుంటూ ఉంటాడు. వీడిని శిక్షించాలి. బాబు నాయన అంటే వినేవాడు వినే స్థితిలో లేడు. వీడిని పట్టుకోండి, కొట్టండి, దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది అని వాళ్ళు ఏదో గబగబా 4 మాటలు మాట్లాడారు. మహారాజు గారి ముందు ఉన్నారేమో, భయపడుతూ ఉన్నారేమో. ఏదో మాట్లాడి, మహారాజా, ఈ బాలుడిని మేము ఏదో విధంగా భయపెడతాము, ఏదో విధంగా కొట్టి చదివిస్తాము, మా నైపుణ్యాన్ని చూపిస్తాము, దయచేసి కోపించకండి అని మహారాజు గారికి భయంగా చెప్పి మళ్ళీ గుర్రాన్ని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళారు. ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పడం మొదలుపెట్టారు. మిగతా కుర్రవాళ్లతో కలవకుండా ప్రహ్లాదుడు ఒక్కడిని కూర్చోబెట్టి జాగ్రత్తగా చెప్తున్నారు. ఆ రాక్షసులకు సంబంధించినటువంటి వాళ్ళ సాంప్రదాయానికి అనుగుణమైనటువంటి విద్యలు నేర్పడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం బోధిస్తున్నారు. మోక్షం జోలికి పోలేదు. వీడెక్కడ భగవంతుని యందు భక్తి కలుగుతుందోనని ధర్మ, అర్థ, కామాలు మాత్రం చెప్పడం మొదలుపెట్టారు. అనర్గళమైనటువంటి తెలివితేటలు ఉన్నట్లుగా ప్రహ్లాదుడు, తెలివితేటలు కలిగేటట్టుగా ప్రహ్లాదుడి చేత వాటిని మళ్ళీ చదివింపచేస్తూ ఉన్నారు. ఈ గురువు గారు ఏం చెబితే అది చదువుకుంటూ ఉన్నారు. ఉపాయాలు 4 రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలని మంచి మాటలతో చెప్పి ఒప్పించి మనం చేయడము, మార్పు తీసుకురావడము సామోపాయం. లేదు, కొన్ని వస్తువులు ఇచ్చి, బహుమతులు ఇచ్చి, దానాలు ఇచ్చి మంచి చేసుకుని మన వైపు తిప్పుకోవడం దానం అన్నారు. 3వది భేదం అన్నారు. వాళ్ళల్లో వాళ్ళకి ఏదో ఒక విధంగా కలతలు తెప్పించి వాళ్ళని వశం చేసుకోవడం, ఒక వర్గాన్ని మన వైపు తిప్పుకోవడం, దాన్ని భేదోపాయం అన్నారు. ఇవేవీ కాకపోతే 4వది దండోపాయం. దండనే, దండించడమే, యుద్ధం చేయడమే. ఈ విధంగా రాజైనటువంటి వాడు ఏ విధంగా ఈ సామధాన భేద దండోపాయాలను ప్రయోగించాలో, ఏ విధంగా వాటిని ఉపయోగించాలి, ఏ సమయాల్లో ఉపయోగించాలి, ఈ విద్యలన్నీ చెప్పారు. నీతి కోవిదుణ్ణి చేశాడు. అమ్మయ్య, ప్రహ్లాదుడు బుద్ధిమంతుడు అయ్యాడు. నేను చెప్పినవన్నీ చదువుకుంటున్నాడు, నేనేం చెప్పినా వింటున్నాడు. బాగా తెలివితేటలన్నీ పెరిగాయి. నిజం కూడా అంతే. గురువుగారు ఏం చెప్పినా ప్రహ్లాదుడు చదువుకున్నాడు. ఒక్కసారి చెబితే పట్టేసుకుంటున్నాడు. తెలివి తక్కువ వాడేం కాదు. గురువుగారు చెప్పినవన్నీ శ్రద్ధగా వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు. గురువుగారికి కొంచెం ధైర్యం కలిగింది. జాగ్రత్తగా కుర్రవాడిని ఈసారి తండ్రి పిలవలేదు, వీళ్ళే తీసుకొచ్చారు. గురువే తీసుకొచ్చాడు. తీసుకుని ముందు లీలావతి దగ్గరకు వచ్చాడు, అమ్మ దగ్గరికి. ఆవిడ వచ్చిన ప్రహ్లాదుని చూసి ఆనందపడి ముద్దు పెట్టుకుని
తలంటింది, స్నానం చేయించింది, మంచి బట్టలు తొడిగించింది. నాయన మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు నాయన, తండ్రి గారి దర్శనం చేసుకో, వారు అడిగిన దానికి సమాధానం చెప్పు నాయన అని అలంకరించి పంపించింది ఆవిడ. దారిలో బతిమాడడం మొదలుపెట్టాడు గురువుగారు. నాయన మేం చెప్పిన మాటలే చెప్పు, ఇక వేరే ఏవి చెప్పకు. తిప్పకు మన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్నా, నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల మేము చెప్పిన నీతిగాని మరి చెప్పకుమన్నా, విరోధి శస్త్రముల్ విప్పకుమన్నా. శత్రువుకు సంబంధించిన విషయాలేవి చెప్పగరా నాయనా అంటున్నాడు. తిప్ప విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కలర్ధజాలము. మీ నాన్నగారి దగ్గర మేం చెప్పిందే చెప్పు, మేం చెప్పిన పాఠాల్లో విషయాలే చెప్పు, మీ నాన్నగారు అడిగిన దానికి జాగ్రత్తగా చెప్పు. గొప్పవైనటువంటి ధర్మ అర్థ కామాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రశ్నిస్తే మేము చెప్పిన వాటిని మర్చిపోకుండా జాగ్రత్తగా సమాధానం చెప్పు నాయన, మేము చెప్పిన నీతి పాఠాలే చెప్పు, అంతేనే కానీ విరోధి అయినటువంటి ఆ విష్ణువుకి సంబంధించినటువంటి విషయాలు ఏమి ఎత్తకయ్యా బాబు అని చెప్పారు. ఆ చరిత్రల గురించి అసలు మాట్లాడవద్దని చెప్పారు. గురువుగారు చెప్పింది వింటున్నాడు కానీ లోపల పరమాత్మ ధ్యానమే, శ్రీ మహావిష్ణువు ధ్యానమే. రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు. అడుగడుగునా కూడా శ్రీ మహావిష్ణువు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. వచ్చినటువంటి కుమారుణ్ణి చూశాడు, ఆనందపడ్డాడు. పాపం కొంతకాలం అయిందేమో కొడుకును చూచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నాయన ఆశ్చర్యంగా ఉందిరా నిన్ను చూసి ఇంతకాలం అయింది. ప్రహ్లాదానుచ్యతం తాత స్వధీతం కించిదుత్తమం కాలేనైతావతాయుష్మన్ యదశిక్షద్గురోర్భవాన్. ప్రహ్లాద నాయన, ఇంతకాలం వరకు గురువుల దగ్గర నువ్వు ఏమేమి నేర్చుకున్నావు, దానిలో మంచి విషయం ఏమైనా చెప్పరా బాబు అన్నాడు. మళ్ళీ తండ్రి ప్రశ్న. నిన్ను చూసి చాలా కాలం అయింది, ఇంతకాలం గురువులు నీకు కొత్త కొత్త సంగతులు ఏమేం చెప్పారు, నిన్ను ఎలా చదివించారు, నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకుందామని ఉంది, నీకు ఇష్టమైనటువంటి ఏ గ్రంథంలోనైనా సరే ఒక విషయాన్ని నాకు చెప్పవలసినది అని అడిగాడు తండ్రి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు. ఇంకా అంటున్నాడు, నీతోటి దైత్య విద్యార్థులు ఉంటారు కదా, మంత్రుల పిల్లలు మొదలైన వాళ్ళు, నీతి శాస్త్రంలో నీకంటే బాగా చదువుతున్నారని, ఏదైనా సరే చక్కగా అప్పచెబుతున్నారని, అంచేత వాళ్ళు నిన్ను లెక్క చేయడం లేదని విన్నాను నేను. మరి నువ్వు ఎప్పుడు నీతి శాస్త్రం చదువుకొని పండితులు అవుతావా అని ఎంతో కోరికతో ఉన్నాను నాయన నా కన్న తండ్రి. చదువులో నీ ప్రతిభా విశేషాన్ని ఒకసారి నాకు చూపించవా అని ప్రేమగా అడిగాడు పాపం తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అంటాడు తండ్రితోటి, నాన్నగారు చదివించిరి నన్ను గురువులు, నన్ను గురువులంతా చదివించారు. చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, ధర్మ అర్థాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా చదివాను నేను. నే చదివినవి కలవు పెక్కులు, చాలా ఉన్నాయి నేను చదివినవి. చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. చదివించిరి నను గురువులు, చదివిది ధర్మార్థ శాస్త్ర, చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అని మొదలుపెట్టాడు. మళ్ళీ తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనర్చనముల్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతుం సత్యంబు దైత్యోత్తమా. ఇది ప్రహ్లాదుడు చెప్పిన మాట. మూలంలో ఏమంటారంటే, తండ్రి అడిగినటువంటి ప్రశ్నకి ప్రహ్లాదుడు చెబుతున్నాడు, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇవి 9 భక్తి మార్గములు. వీటినే నవవిధ భక్తి మార్గములు అంటారు. ప్రహ్లాదుడి నోటి వెంట నవవిధ భక్తి మార్గములను చెబుతున్నారు. ఇక్కడ 9 విధములైనటువంటి భక్తి విధానములు ఉన్నాయట.
ఆ విధానములను మనం అనుసరించినట్లయితే 9 ఉంటే చాలా మంచిది. మనకి ఉండడం అంత సాధ్యం కాదు కాబట్టి అందులో 4-5 ఉన్నా మంచిదే, 1-2 ఉన్నా మంచిదే. కనీసం ఒక్క విధమైనటువంటి భక్తి మార్గం ఉన్నా సరే ఆ ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకుని సర్వాత్ముడైనటువంటి హరిని నమ్మి, సర్వత్మం హరిని నమ్మి, హరియందు భక్తి కలిగి ఉండాలి. శ్రీ మహావిష్ణువు నమ్మాలి, మనం విశ్వాసం కలిగి ఉండాలి. సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతుం, సజ్జనుడుగా ఉండాలట. సద్భక్తితోటి సజ్జనుడుగా సత్శీలంతో జీవితాన్ని నడుపుకున్నట్లయితే అది మంచిది నాన్నగారు అనిపిస్తున్నది అన్నాడు. అవి ఏమిటంటే ఆయన సంస్కృతంలో చెప్పిన మూలంలో చెప్పినప్పుడు శ్రవణం, శ్రవణ భక్తి అన్నారు. పరమాత్మ గురించి వినాలి. కీర్తనం, పరమాత్మను సేవించాలి. శ్రవణ భక్తికి పరీక్షిన్ మహారాజుని చెప్పుకున్నాం, కీర్తన భక్తికి సుఖ మహర్షిని చెప్పుకున్నాం. శ్రవణే పరీక్షితో అభవతు, సంకీర్తనే శ్రీసుఖః, అర్చాయం పృథు, అర్చన భక్తికి పృథు చక్రవర్తిని చెప్పారు. సఖ్యాయం అర్జున, అర్జునుడు సఖ్యభక్తి చెప్పారు స్నేహభక్తికి. దాస్యాం హనుమత, హనుమంతుడు దాస్యభక్తికి చెప్పారు. 9 భక్తులు ఏంటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, స్మరణ భక్తి, పాదసేవ భక్తి, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం ఇదో చక్కటి పదం ఇది. ఇక్కడ తెలుగులో రాస్తూ శ్రవణ సఖ్యభక్తి అని ఆయన అంటే ఈయన 3 ముక్కలు చేసి దాన్ని తను హృద్భాషల సఖ్యము. తనువు అంటే శరీరం, హృత్ అంటే హృదయం, భాష అంటే మనం మాట్లాడే భాష అంటే మనోవాక్ కాయములు. మనోవాక్కాయ కర్మల ద్వారా, కర్మల నుండి భక్తిగా సఖ్యము కావాలి, స్నేహభక్తి కావాలట. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, పరమాత్మ గురించే వింటూ ఉండాలట. దాసత్వమున్, వందనార్చనముల్, వందనము అర్చనము. సేవయున్, ఆత్మలో ఎరుకయున్, ఆత్మలో ఎరుక. ఇందాక ఆత్మ నివేదనం అంటే సంస్కృతంలో తెలుగులోకి మారుస్తూ ఆత్మలో ఎరుకయున్నన్నారు. ఆత్మలో తెలుసుకోవాలట, అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండాలట. ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనం బను ఈ 9 భక్తి మార్గముల. సర్వాత్మం హరిన్నమ్మి, సర్వాత్ముడైనటువంటి ఆ పరమాత్మను భక్తిభావంతో కొలిచి ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి, సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్, భద్రంబు ఇది సత్యంబు దైత్యోత్తమా. ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్పారు. సఖ్యభక్తికి అర్జునుడిని చెప్పారు, అలాగే సత్యభక్తి గుహుడిని కూడా చెప్పారు. గుహుడు కూడా రాముడికి స్నేహితుడేనన్నారు. రాముడు అన్నట్ట గంగానదిని దాటించాడు గుహుడు. అయోధ్య నుంచి అరణ్యవాసానికి వెడుతూ ఉంటే, అయోధ్యకాండ చివరిలో అరణ్యానికి వెడుతూ ఉంటే గుహుడు గంగానదిని తన యొక్క పడవలో దాటిస్తే కౌగిలించుకున్నట్ట. రాముడు జీవితంలో ఇద్దరినే కౌగిలించుకున్నట్ట. ఒక ఆయన గుహుడు, ఇంకో ఆయన హనుమంతుడు. ఇంకెవరిని కౌగిలించుకోలేదు. ఆయన ఎప్పుడు సీరియస్గానే ఉండేవాడు. ఆయన గుహ, నా తమ్ముడు భరతుడు ఎంతో, నువ్వు కూడా అంతేనయ్యా నాకు అన్నాడు. ఇది సఖ్యభక్తి అన్నారు. ఇంకొకడు కూడా చెప్పచ్చు, అతడు కొంచెం పడవలు నడిపేటటువంటి మత్స్యకార కుటుంబానికి చెందినవాడు కనుక పరమాత్మ యందు దాస్యభక్తి కూడా ఉన్నది గుహుడికి. ఇంకా హనుమంతుడు దాస్యభక్తి. హనుమంతుడు రాముణ్ణి రామదాసస్య దూతస్య అని ఆయనే చెప్పాడు రావణుడితోటి. సుందరకాండలో రావణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రామదాసుని, రాముని యొక్క దూతను అని చెప్పుకున్నారు. సఖ్యభక్తికి అర్జునుడు బావగా, కృష్ణుడిని తన యొక్క స్నేహితుడిగా భావన చేశాడు. అదేవిధంగా ఇంకొక పదం చెప్పుకున్నాం, ఆత్మలో ఎరుక, ఆత్మజ్ఞానం కలిగి ఉండడం. దీనికి ఉదాహరణగా బలిచక్రవర్తిని చెప్పారు. ఆత్మజ్ఞానం, పరమాత్మ యందు జ్ఞానం కలిగి ఉన్నట్టు ఆయన. అదేవిధంగా శ్రవణ భక్తి పరీక్షిత్తు, సంకీర్తన భక్తి
సుఖమహర్షి వందనములు, అర్చనలు, సేవ, సంకీర్తనలు, చింతనము. ఇందులో విభీషణుడు, భీష్ముడు వాళ్ళు స్మరణ భక్తి ఎప్పుడూ కూడా యుద్ధరంగంలో ఉన్నా కూడా పరమాత్మని స్మరించుకుంటూనే ఉండేవాట భీష్ముడు. విభీషణుడు కూడా స్మరణ భక్తే అన్నారు. పృథు చక్రవర్తిది అర్చన భక్తి అన్నారు. ఈ విధంగా నవవిధ భక్తి మార్గములను చెప్పి ఆ భక్తి మార్గములలో ఉంటూ పరమాత్మను కనుక మనం సేవించగలిగినట్లయితే చాలా మంచిది నాన్నగారు అని చెప్పి చక్కగా చెప్పాడు ప్రహ్లాదుడు భయపడకుండా తండ్రితోటి. ఇక్కడ ఒక శ్లోకం రాసి సరిపెట్టారు మూలంలో వ్యాసుల వారు. తృప్తి చెందలేదు మన పోతన్న గారు. ఇంకొక 4-5 పద్యాలు వరుసపెట్టి రాసేసాడు తండ్రికి భక్తి గురించి చెబుతూ, భక్తి తత్వాన్ని గురించి చెబుతూ 4-5 శ్లోకములు వరుసగా రాసుకుంటూ పద్యాలు వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. భోజనానంతరం మధ్యాహ్నం చూద్దాము. ఇది చాలా పెద్ద విషయం, పెద్ద ఘట్టం ఇది. మామూలుగా గంటన్నరలో చెప్పమంటా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ స్థిమితంగా చెప్పినట్టయితే మనకు ఒక కథ ఆలంబనగా ఇస్తారు. కథని పట్టుకోకపోతే మనకు ఎక్కదు. నేను కథ చెప్పకుండా ఏదో తత్వం చెప్పినట్టయితే అలాగే ఉంటుంది. ఏం చెబుతున్నానో నాకు తెలియదు, ఏం వింటున్నారో మీకు తెలియదు. అందుచేతే ఒక కథని పట్టుకున్నాం అనుకోండి, కథ నడుస్తూ ఉంటుంది. అంతర్లీనంగా భగవంతుని యందు భక్తి భావాన్ని కలిగించేటటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. దీన్ని మధ్యాహ్నం కొనసాగిద్దాం. స్వస్తి. మధ్యాహ్నం